అనుశాసనిక పర్వంలో భీష్ముడు పురాణాల్లో ఉండే విష్ణుతత్వాన్నంతటినీ ధర్మరాజుకు చెప్పాడు. విష్ణువు ఆరాధన గురించి ఈ అనుశాసన పర్వంలో వివరంగా ఉంటుంది. ఇలా చెప్తూనే విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకి బోధించాడు. ధర్మరాజు నుంచి ఆ విష్ణు సహస్రనామం అంతటా ప్రచారమైంది. ఇక అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ముఖ్యమైన విషయాలు మరికొన్ని తెలుసుకుందాం. రాజ్యపాలన, ప్రజల రక్షణ గురించి భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజుకి మరో సందేహం వచ్చింది. సున్నితమైన వారు స్త్రీలు, వారి రక్షణ కోసం ఎలాంటి నిబంధనలు పాటించాలని భీష్ముణ్ణి అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. అసలు స్త్రీల సైకాలజీ గురించి భీష్ముడు చెప్పిన వివరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్త్రీలు సున్నితంగా కనిపిస్తారు, కానీ వారు రాక్షసుల కంటే ఎక్కువ మాయలు తెలిసిన వారని భీష్ముడు అన్నాడు. సృష్టి జరిగిన మొదట్లో స్త్రీ పురుషులు ఇద్దరిలో దోషాలు, మాయామర్మం లేకుండా సాధువులుగా వారు జీవించేవారు. అందుకే స్త్రీలకు దైవత్వం లభించింది. స్త్రీలు ఇప్పటికీ దైవంతో సమానమే. అలా స్త్రీలు తమ అద్భుతమైన ప్రవర్తనతో ఎవరూ సాధించలేని దైవత్వం పొందారని దేవతలకు అసూయ కలిగింది. ఇలా స్త్రీలకు దైవత్వం లభిస్తే తమ పరిస్థితి ఏంటని దేవతలు బ్రహ్మను అడిగారు. అప్పుడు దేవతలతో సమానమైన స్థాయి కాకుండా వారి స్థాయిని కాస్త తగ్గించాడు బ్రహ్మ. వారి ఆలోచనల్లో మాయలు, మర్మాలు ఏర్పరిచి స్త్రీల లక్షణాలను మార్చాడు. అలాగే స్త్రీలకు మోహం, కోరికలు ఎక్కువగా ఉండేలా చేశాడు. ఇలా చేయడం వల్ల స్త్రీలలో మోహం పెరిగి దైవత్వం తగ్గిపోయింది. అలాగే పురుషులు కూడా స్త్రీల కోసం గొడవలు పడి అంతవరకు వారిలో ఉన్న దైవత్వాన్ని కూడా కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. అప్పటినుంచి స్త్రీల ఆలోచనల్లో మాయలు స్థిరపడిపోయాయి. కనుక స్త్రీలు మాయామర్మాలతో ఎదుటివారిని మాయలో పడేస్తారని, అందువల్లే వారి మనసులో ఏముందో, వారు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించడం ఎవరికీ సాధ్యం కాదని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. అందువల్ల స్త్రీల వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పాడు. ఇక స్త్రీలను రక్షించే విషయంలో ఎలాంటి ఆలోచన ఉండరాదని అందుకు ఒక కథను భీష్ముడు చెప్పాడు. ఒకప్పుడు దేవశర్మ అనే ముని ఉండేవాడు. అతడి భార్య రుచి గొప్ప సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞం చేసేందుకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన శిష్యుడైన విపులుడిని పిలిచాడు. విపుల, నా భార్య అతిలోక సుందరి. ఆమె కోసం ఇంద్రుడు పొంచి ఉన్నాడు. ఇన్నాళ్ళు ఇంద్రుణ్ణి నేను నియంత్రిస్తూ నా భార్యను రక్షిస్తున్నాను. నేనిప్పుడు యాగం చేయడానికి వెళ్ళాలి. కనుక ఇంద్రుడి నుంచి నా భార్యను నువ్వు రక్షించాలని దేవశర్మ తన శిష్యుడైన విపులుడికి బాధ్యత అప్పగించాడు. ఇంద్రుడు మాయావి. ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలా అని శిష్యుడైన విపులుడు అడిగాడు. దేవేంద్రుడు ఏ రూపంలోనైనా రావచ్చు, నీవే గ్రహించి అప్రమత్తంగా ఉండాలని దేవశర్మ తన శిష్యుడు విపులుడికి చెప్పి యాగం చేయడానికి వెళ్ళిపోయాడు. విపులుడు గురుపత్నిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. విపులుడికి ఒక ఆలోచన వచ్చింది. తన యోగ శక్తితో గురువుగారి భార్యను ఆవహించాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చినా ఆమెలో ఉన్నది శిష్యుడు కాబట్టి ఏమీ చేయలేడని విపులుడి ఆలోచన. అనుకున్నట్లుగానే ఇంద్రుడు వచ్చాడు. పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకున్నాడు. గురువు భార్య దగ్గరకు వెళ్లి ఇంద్రుడు తన కోరికను చెప్పాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడి ఆత్మ ఇంద్రుడిపై ఆగ్రహించి శపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఘోరంగా శపిస్తానని శిష్యుడు ఇంద్రుణ్ణి హెచ్చరించాడు. తన తపశ్శక్తికి భయపడి ఇంద్రుడు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత గురువుగారు ఇంటికి వచ్చారు. తన ఆత్మ గురుపత్నిలో ప్రవేశించిందన్న విషయాన్ని చెబితే గురువుగారేమనుకుంటారో అన్న భయంతో విపులుడు చెప్పలేదు. కాని ఇంద్రుణ్ణి తన యోగశక్తితో ఎలా వెళ్లగొట్టింది ఆ కథంతా చెప్పాడు. దేవశర్మ తన శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. అయితే ఒకరోజు దేవశర్మ విపులుడికి ఒక పని అప్పచెప్పాడు. అలా వెళుతున్న శిష్యుడికి దారిలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన కనిపించింది. ఆ స్త్రీ, నేను తప్పు చేస్తే విపులుడికి నరకల్లో పట్టిన గతే నాకు పడుతుంది అనడం విపులుడు విన్నాడు. మరికొంత దూరం విపులుడు వెళ్లగానే అక్కడ 6 జూదారులు ఆడుతున్నారు. వారు మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకుంటున్నారు. వారు కూడా నాదే తప్పైతే విపులుడికి నరకల్లో పట్టిన గతే నాకు పడుతుంది అనడం విపులుడు విన్నాడు. ఈ మాటలు విన్న విపులుడికి తాను చేసిన తప్పు అర్థమైంది. గురువుగారి భార్యలో తన ఆత్మ ప్రవేశించిన విషయం అతనికి చెప్పకపోవడమే తాను చేసిన తప్పని గ్రహించాడు. ఆ విషయాన్ని గురువుగారికి చెప్పేందుకు వెళ్ళాడు. కాని విపులుడు చేసిన పనిని దివ్యజ్ఞానంతో దేవశర్మ ఎప్పుడో తెలుసుకున్నాడు. దేవశర్మ విపులుడితో ఇలా అన్నాడు. నీకు దారిలో కనిపించిన 2 స్త్రీ పురుషులు పగలు, రాత్రి. ఆ 6 జూదర్లు 6 ఋతువులు అని చెప్పాడు. మనం చేసే ప్రతి పనిని రాత్రి, పగలు, 6 ఋతువులు గమనిస్తూనే ఉంటాయని చెప్పాడు.
ఎవరికీ తెలియకుండా మనిషి తప్పు చేయలేడని, అది అసాధ్యమని చెప్పాడు దేవశర్మ. నా భార్యను రక్షించే ఉద్దేశంతోనే నీ ఆత్మ ఆమెలో ప్రవేశించింది. ఒక స్త్రీని రక్షించేందుకు చేసే ఏ పనైనా తప్పు కాదని దేవశర్మ విపులుడికి చెప్పాడు. ఆ స్త్రీని కాపాడిన విధానాన్ని ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, అది పాపం కాదని చెప్పాడు. అలా స్త్రీని రక్షించేందుకు ఎలాంటి ఉపాయాన్నైనా పాటించవచ్చని, స్త్రీని రక్షించడం దైవ కార్యంతో సమానమని భీష్ముడు ధర్మరాజుకు చెప్పేందుకు ఈ కథను వివరించాడు. ఈ కథతో పాటు స్త్రీల గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు భీష్ముడు. మగవారిలాగే స్త్రీలలోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు. మంచి స్త్రీల వల్లే ధర్మం నిలబడుతుంది. వారే అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని నిలబెడతారని భీష్ముడు చెప్పాడు. ఒక మనిషికి కీర్తి, ధర్మం, సుఖం, పేరు, ప్రతిష్టలు వీటన్నిటికీ కారణం అతని పక్కన ఉండే ఉత్తమ స్త్రీయేనని భీష్ముడు ఖచ్చితంగా చెప్పాడు. అందుకే ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలని భీష్ముడు చెప్పాడు. వివాహాలు ఎలాంటివి, వాటిలో రకాలేంటని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు ఆ కాలంలో ఉన్న వివాహాల గురించి చెప్పాడు. వధువు తండ్రి మంచి పండితుణ్ణి పిలిచి కన్యను దానం చేయడం ఒక బ్రాహ్మణ వివాహం. ఇక క్షత్రియుల వివాహంలో కన్య స్వయంవరం ద్వారా వరుణ్ణి వరిస్తుంది. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ పురుషుడికి కన్యనిచ్చి వివాహం చేయడం గాంధర్వ వివాహం. అప్పటికే ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఆనాటి రోజుల్లో ప్రేమ వివాహం క్షత్రియ వివాహాల్లో పెద్దలు అంగీకరించిన పెళ్లిళ్లలో ఒకటిగా భీష్ముడు వివరించాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నప్పుడు వరుడు కట్నం తీసుకుంటే అది అసుర వివాహం అవుతుందని కూడా చెప్పాడు. అంటే ప్రేమ వివాహాల్లో కట్నాలు ఆశించకూడదని భీష్ముడు చెప్పాడు. కన్యను దక్కించుకోవడం కోసం ఆమెకు సంబంధించిన వారిని సంహరించి ఆమెకిష్టం లేకపోయినా బలవంతంగా వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. అత్యంత దుర్మార్గమైన దుష్ట వివాహం రాక్షస వివాహమని, ఇలాంటి వివాహం మహాపాపమని భీష్ముడు చెప్పాడు. అలా 5 విధానాలైన వివాహాల గురించి చెప్పాడు. వీటిలో 3 వివాహాలు ధర్మబద్ధమైనవి. అసుర, రాక్షస వివాహాలు ధర్మసమ్మతాలు కాదని భీష్ముడు చెప్పాడు. అలాగే ఎవరికైనా కుమారుడు తన తర్వాత వారసుడవుతాడు. ఒకవేళ కుమారులు లేకపోతే తమ కుమార్తె కుమారుని అల్లుడు, కూతురు సమ్మతితో దత్తత తీసుకోవచ్చు. అలా కుమార్తె కుమారుడు దౌహిత్రుడు అవుతాడు. అతను కూడా పుత్రుడితో సమానమేనని ధర్మం చెప్తోంది. సంతానం లేనివారు ఇతరుల నుంచి దత్తత కార్యక్రమం ద్వారా స్వీకరించిన కుమారుడు కూడా పుత్ర సమానుడే. దత్తత తీసుకున్న పిల్లాణ్ణి దత్రిముడు, దత్తపుత్రుడు, దత్తుడు అని పిలుస్తారు. తల్లిదండ్రులు లేని పిల్లాణ్ణి ప్రేమగా పెంచిన పుత్రుడు కూడా కుమారుడే. అలాంటి పుత్రుణ్ణి కృత్రిముడు అని పిలుస్తారు. భార్య కాకుండా ఇంకొక స్త్రీ వల్ల సంతానం కలిగితే అతను కూడా కుమారుడు వరుసే. అలాంటి కుమారుణ్ణి గూఢజుడు అని పిలుస్తారు. తల్లిదండ్రులు వదిలేసిన పుత్రుణ్ణి అపవిద్ధుడు అని పిలుస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి డబ్బులకు ఆశపడి అమ్మేస్తే అలాంటి పుత్రుణ్ణి క్రీతుడు అంటారు. ఇలా రకరకాల కుమారుల పేర్లను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక స్నేహాలు ఎవరితో చేయాలి, ఎలాంటి వారు మంచి స్నేహితులు అని ముఖ్యమైన సందేహాన్ని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు చ్యవన, నహుష మహారాజు మధ్య జరిగిన ఒక కథను చెప్పాడు. భృగు వంశంలో జన్మించిన గొప్ప ఋషి చ్యవన. అతడు గొప్ప తాపసి. అతడు ఒకసారి గంగా యమునా సంగమంలో నీటిలో మునిగి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అతన్ని చేపలు చుట్టుముట్టి తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శ చ్యవనుడికి ఆహ్లాదాన్ని కలిగించింది. అలా 12 ఏళ్లు తపస్సులోనే గడిపాడు. ఒకరోజు చేపలు పట్టే జాలర్లు ఆ ప్రాంతానికి వచ్చారు. నదిలో వలలు వేశారు. ఒక వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. వలలో పడిన చ్యవనుణ్ణి చూసి మత్స్యకారులు భయపడ్డారు. మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని తమకు తెలియదని మత్స్యకారుడు చ్యవనుణ్ణి క్షమాపణ కోరారు. ఇందులో మీ తప్పేమీ లేదని, నీటి అడుగున ఈ చేపలతో సహజీవనం చేస్తూ ఇక్కడే ప్రాణాలు విడవాలని అనుకుంటున్నట్లు చ్యవనుడు ఆ మత్స్యకారులతో చెప్పాడు. మీ వలలో పడిన నేను కూడా మీకు సొంతమే కనుక చేపలతో పాటు నన్ను కూడా అమ్మండి అన్నాడు చ్యవనుడు. ఆ మాటలకు మత్స్యకారులు మరింత భయపడ్డారు. ఆ రాజ్యానికి రాజు నహుషుడు. అతని దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా మత్స్యకారులు చెప్పారు. నహుషుడు చ్యవనుడి దగ్గరకు వచ్చి నమస్కారాలు సమర్పించాడు. ఇందులో మత్స్యకారుల తప్పేమీ లేదని, వారి వృత్తి ధర్మాన్ని వారు నిర్వహించారని చెప్పాడు చ్యవనుడు. అలాగే వారు కష్టపడి తనను కూడా వలలో పట్టినందుకు తగిన ప్రతిఫలం ఇప్పించాలని నహుషుణ్ణి చ్యవనుడు కోరాడు. అప్పుడు నహుషుడు ఆ మత్స్యకారులకు 1000 మాడలు ఇవ్వమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు నా ఖరీదు 1000 మాడలేనా అన్నాడు. అలాగైతే 1,00,000 మాడలు ఇవ్వండి అన్నాడు నహుషుడు.
ఏంటి నా విలువ కేవలం 1,00,000 మాడలేనా అని చ్యవనుడన్నాడు. ఇలా తన ధరను పెంచుకుంటూ పోయాడు. చివరికి నహుషుడు పంతానికి పోయి, సరే ఈ మత్స్యకారులకు నా రాజ్యమంతా ఇస్తానన్నాడు. అప్పుడు చ్యవనుడు, నీ మంత్రులతో సావకాశంగా ఆలోచించి మరో మాట చెప్పు అన్నాడు. తన రాజ్యమంతా ఇస్తానన్నా చ్యవనుడు సంతృప్తి చెందలేదని తన బాధను నహుషుడు మంత్రులతో చెప్పాడు. ఆ సమయంలో అక్కడకు అవిజాత అనే మహర్షి వచ్చాడు. అతనికి విషయం అంతా తెలిసిందే. తాను చ్యవనమునికి తగిన ధర నిర్ణయిస్తానని చెప్పాడు. చ్యవనుడు విలువ 1 గోవు అన్నాడు. నహుషుడు ఆశ్చర్యపోయాడు. తన రాజ్యం కన్నా గోవు ఖరీదైనదా అన్నాడు. గోవు ఒక గొప్ప మహర్షి కన్నా గొప్పదని, గోవు వల్లే పాలు, పెరుగు, నెయ్యి లాంటి యజ్ఞ వస్తువులు లభిస్తాయని అవిజాత మహర్షి చెప్పాడు. చ్యవనుడు లాంటి గొప్ప మహర్షి విలువను దేవతలు కూడా నిర్ణయించలేరన్నాడు. అందుకే సకల దేవతా స్వరూపమైన గోవే ఆ మహర్షికి సమానమైనదని చెప్పాడు. అప్పుడు నహుషుడు ఒక మంచి గోవుని చ్యవనుడు దగ్గరకు తీసుకువెళ్లి, ఈ గోవునే మీ ధరగా నిర్ణయించాను అన్నాడు. నీ నిర్ణయానికి సంతోషించానన్నాడు చ్యవనుడు. ఆ గోవును మత్స్యకారులకు నహుషుడు ఇచ్చాడు. తనతో పాటు 12 ఏళ్లు జీవించిన ఆ చేపలకు స్వర్గం లభించేలా చేశాడు చ్యవనుడు. తరువాత చ్యవనుడు, అవిజాతుడు నహుషుడికి ఇంద్రుడితో సమానమైన సంపదలు ప్రసాదించారు. అందుకే ఎప్పుడైనా ఒక పండితుడితో స్నేహం కొన్నాళ్లే ఉన్నా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, అలాంటి వారితో సహజీవనం చేసినా వారి జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పాడు భీష్ముడు. అందుకే ఒక రాజు పక్కన ఎప్పుడూ అద్భుత విజ్ఞానం ఉన్న స్నేహితులు ఉండాలన్నాడు. భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ముఖ్యమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.